హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి సోరకాయ కర్రలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఇన్స్టాంట్గా ఈవినింగ్ స్నాక్గా అయితే చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సోరకాయ కర్రలు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 300 గ్రామ్స్ వరకు సగం సోరకాయని ఇలా పీల్ తీసేసి తురుముకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. కాస్త కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా రౌండ్గా చిన్నగా చాప్ చేసుకున్న 2 to 3 పచ్చిమిర్చిస్ని తీసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా సోక్ చేసుకున్న శనగపప్పు తీసుకోవాలి. కాస్త నువ్వులు యాడ్ చేయాలి. నేను ఈ కప్తో 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే హెల్తీగా జొన్న పిండి అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ లైట్గా అల్లం పేస్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. సోరకాయ తురుము తీసుకున్నాం కాబట్టి మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇన్ కేస్ ఒకవేళ వాటర్ యాడ్ చేయాలనుకుంటే లైట్గా వాటర్ వేస్తూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా మిక్స్ చేయాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేశాక పైనుండి కాస్త ఆయిల్ని వేసుకోవాలి. పైనుండి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. 15 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి మరోసారి పిండిని బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ పూరీ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా ఫామ్ చేయాలి. ఇక్కడ నేను ఆయిల్ ప్యాకెట్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ కవర్ పైన అయినా చేయొచ్చు. ఇలా మనం గారెల్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆయిల్ని అప్లై చేస్తూ రౌండ్గా గారెల్ని చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకాస్త పూరీ సైజ్ పిండిని తీసుకొని మరొక గారెని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇందులో ఆనియన్స్ ఇంకా కరివేపాకు కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాం కాబట్టి రౌండ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండవు. సో మనకి నచ్చిన షేప్స్లో చేసేసుకోవచ్చు. ఈ గ్యాప్లో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్ తినని వాళ్ళు ఉంటే హెల్తీగా చపాతీలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్లో వేసాక వెంటనే ఫ్లిప్ చేయకుండా 1 to 2 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేయాలి. ఈ సొరకాయ గారెల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ సొరకాయ గారెలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ సెకండ్ బ్యాచ్లో కూడా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకాస్త స్మాల్ సైజ్ కానీ లేదా బిగ్ సైజ్ కానీ చేసుకొని ఫ్రై చేసేయచ్చు.
టూ సైడ్స్ ఫ్లిప్ చేస్తూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లో కూడా సేమ్ ప్రాసెస్గా ఒక్కొక్కటిగా వేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఫ్లిప్ చేయకుండా ఒక 2 మినిట్స్ అయ్యాక నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి. సోరకాయ గారెల్ని 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేస్తూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం కడాయి నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా మన ఎంతో టేస్టీగా ఉండే సోరకాయ గారెలు ఇన్స్టెంట్గా ఈవినింగ్ స్నాక్గా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈజీగా చేసేయచ్చు. సో మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ more updates. Until then, take care. Bye bye.